చాలా వరకు కథలు కూడా రాయడం జరిగింది. కొద్దిగా షార్ట్కట్లో స్టోరీస్ అనేటివి రాసి పెట్టుకున్నాను. రేపు ఫ్యూచర్లో మూవీ ఏదైనా తీయాలనుకుంటే తప్పకుండా ఆ కథలు అనేటివి అన్నీ రెడీగా ఉన్నాయి. చాలా మంచిగా తీస్తాను. ఇక్కడ హైదరాబాద్లో చూస్తే ఫిలిమ్స్ అనేటివి రామోజీ ఫిలిం సిటీలో చాలా ఖర్చుతో కూడుకున్న సినిమాలు చాలా భారీ బడ్జెట్తో తీస్తారని చెప్పుకోవచ్చు. నేను చాలా సింపుల్గా తీయబోతున్నాను. చాలా వరకు కథలు రెడీగా ఉన్నాయి. ఏమంటే ఇక్కడ గిట్టుబాటు కావు, గిట్టుబాటు అయితే సక్సెస్ఫుల్ అవుతాం. అది ఏ వ్యాపారమైనా. ఇక్కడ ఫిలిం ఇండస్ట్రీ అంటే కొద్దిగా జనాలు ఎక్కువగా చూస్తారు మనుషులని, వాళ్ళు ఏమి తీస్తారు అనే ఒక గమనిస్తూ ఉంటారని చెప్పుకోవచ్చు. ఇప్పుడు నేను మీడియాలో ఉన్నాను, ఇది సోషల్ మీడియా. ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను, అక్కడ బయటికి వెళ్ళినప్పుడు కూడా ఇలా చూస్తుంటారు. మంచి సినిమా అనేది రెడీగా ఉంది. ఇక్కడ ఈ సినిమాలో కొద్దిగా స్టోరీ బేస్డ్ సినిమాలు అనేటివి రాబోతున్నాయి. మళ్ళీ అనుకున్నట్ట వస్తే మూవీలు చాలా ప్రజలకు వినోదం అనేది ఈ మొబైల్లోనే లభిస్తుంది. ఇక్కడ నేను కింది స్థాయి నుంచి ఎలా వచ్చానో కూడా ఈ యూట్యూబ్ ఛానల్లో ఉండబోతుంది. ఇలా చాలా వరకు వేరే వాళ్ళ వీడియోలు కూడా తీశాను. వాళ్ళు కూడా రేపు ఫ్యూచర్లో అనిల్ దాంట్లో ఉంది వీడియో అని చెక్ చేసుకుంటారు. ఇలా గద్వాల్ అంతా చుట్టేసి వచ్చాను. గద్వాల్ ప్రాంతం, గద్వాల్ టౌన్లో మొత్తం ప్రతి గల్లీలో నేను తిరిగానని చెప్పుకోవచ్చు. అలా తిరిగి ఇప్పుడు కొద్దిగా వ్యాపారం సైడ్ కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. ఇక్కడ కథలు అనేటివి షార్ట్కట్లో రాసుకున్నాను. చాలా అన్ని రకాల స్టోరీ అని చెప్పుకోవచ్చు. ఒక్క సినిమాలోనే అన్నీ కలుపుకొని కొద్దిగా మూవీ రాబోతుంది. కొద్దిగా మనం ఇక్కడ హీరోయిన్ కొద్దిగా ఇక్కడ తీసేసి స్టోరీ బేస్డ్ మళ్ళీ గలీజ్గా ఏమి సినిమాలు గలీజ్గా చూపించడం, కొన్ని సినిమాలు ఉంటే చూడబుద్ధి కూడా కాదు. ఆ సినిమాలు చూస్తే యూత్ అనేటోళ్ళు చెడిపోతారు. అలాంటి సినిమాలు తీయను నేను. జస్ట్ ఒక సింపుల్ మూవీ, కానీ మామూలుగా చూస్తే వావ్ మైండ్ బ్లాక్ కావాలో అలాంటి సినిమాలు. ఓకే, హాలీవుడ్ రేంజ్లో కన్నా మన సినిమాలు ఇంకా బాగుంటాయి. చాలా వరకు అల్లు అర్జున్ గారు కూడా చెప్పడం జరిగింది, ఇక్కడ హాలీవుడ్ సినిమాల కన్నా మన సినిమాలు చాలా బాగుంటాయి, వాళ్ళకు అర్థం కాదు అని వివరించడం జరిగింది. చెప్పండి అన్న, అట్లాంటిది అదే ఉందన్న? లేదన్న, వేరే దానిలో తీసుకోండి. అక్కడ ట్యాక్సీ ఎదురుగా ఒక షాప్ ఉంటుంది, అక్కడ తీసుకోండి. ఇది ఇక్కడ చాలా వరకు బిజినెస్ అనేది లేదు, మామూలుగా ఉందని చెప్పుకోవచ్చు. మా ఫాదర్ వెంకటేష్ గారిది అక్కడ చాలా మంచిగా నడుస్తుంది షాప్. కాబట్టి ఈ మామూలు కొద్దిగా అమ్మిన కాడికి అమ్ముతున్నాను. సంవత్సరాల నుంచి అక్కడ వ్యవసాయం చేస్తూ, ఇలా వ్యాపారం చేస్తూ, ఇంకా చాలా పనులు చేస్తూ మా ఫాదర్ మెట్టు ఎక్కాడు. ఆ విధంగానే నేను కూడా ఆలోచిస్తున్నాను. ఇక్కడ యూట్యూబ్ ఛానల్లో ఎన్నో వీడియోలు ఉన్నాయి ఇక్కడ అని చెప్పుకోవచ్చు. ఈ వీడియోలు ప్రజల్లోకి పనికొచ్చే వీడియోలు కూడా తీయడం జరిగింది. చాలా వరకు ఇప్పుడు మీరు చూసేది నా వీడియో, ఎందుకు ఈ వీడియో అనేది మాట్లాడుతున్నాడు అని సుత్తి కొడుతున్నాడు అని కాదు, నా అభిప్రాయం తెలుపుకోవడానికి ఈ సోషల్ మీడియాలో నేను మాట్లాడుతున్నానని చెప్పుకోవచ్చు. నా అన్ని ఆలోచనలు చెప్పాను. చాలా వరకు రేపు బలమైన ఆర్థికంగా ఎదిగాను అనుకోండి యూట్యూబ్ ఛానల్లో. ఇలా కష్టాన్ని నమ్ముకున్నాను, ఏ మనిషిని నమ్ముకోలేదు, మామూలుగా కూడా కష్టపడలేదు, చాలా వరకు కష్టపడ్డాను. ఇలా కూర్చొని మాట్లాడడం నాకు ఇష్టం లేదు, కానీ మాట్లాడాల్సి వస్తుంది నా అభిప్రాయాలు చెప్పుకోవడానికి. చాలా వరకు బయటికి వెళ్ళినప్పుడు కూడా వీడియోలు తీస్తాను. ప్రత్యేకంగా వేరే ఊర్లకు పోతే కూడా వీడియోలు అనేటివి తీస్తాను. అన్ని రకాలుగా ఈ యూట్యూబ్ ఛానల్ అనేది భారీ ఎత్తున ఎదగబోతుంది. ముఖ్యంగా సినిమా తీయాలనే ఒక ఆశ. చూద్దాం, మరి మంచి కథలు అనేటివి రెడీగా ఉన్నాయి. ఇక్కడ
మన టాలీవుడ్లో తీసే సినిమాల కన్నా చాలా మంచిగా ఉంటుంది. చూస్తే అబ్బా ఇది కదా సినిమా అనేటట్టుగా ఉండేటట్టుగా, రేటు కూడా తక్కువ ఉండేటట్టుగా చూస్తున్నాను. ఆ ఆలోచనలు ఉన్నాయి. చూద్దాం మళ్ళీ ఆ వర్కౌట్ అవుతుందా సినిమా అనేది. చాలా భారీ ఎత్తున చూద్దాం. బాయ్.